నా పేరు ప్రవీణ, మాది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. మేము ఈటీవీకి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఆలితో సరదాగా, వావు పాడుతా తీయగా, స్వరాభిషేకం, అలానే సుబ్రహ్మణ్యానికి కొత్తగా ఇప్పుడు ఒక సినిమా కూడా ప్రారంభించాం. అది నిర్విఘ్నంగా జరగాలి అని ఆ స్వామివారిని వేడుకోవటానికి వచ్చాం. అన్ని పనులు బాగా జరగాలి అని. ఈరోజు దక్షారామంకి రావటం నిజంగా ఇంతకు మాకు గురువు గారు చెప్పారు, మీరు పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తారు ఈ క్షేత్రంలోకి, లేకపోతే అది జరగదని. నిజంగా అనుకోకుండా వచ్చి దర్శనం జరగటం మాత్రం మేము నలుగురం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అంటే మాటలు రాని క్షణం అంటారు కదా, డెఫినెట్గా ఇప్పుడు మాకు కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర స్టార్ట్ అయిన మా ప్రయాణాన్ని ఇక్కడ 2 గంటల సేపు ఎంతో ఓపిక, ఎంత పుణ్యం చేసుకుంటే స్వామివారు మాకు ఇలాంటి దర్శనం ఇస్తారు. అంటే దర్శనం వెళ్తాము, పూజ చేసుకొని వస్తాం, కానీ ఈ స్థల పురాణం గురించి, ఇక్కడ జరిగిన విశేషాల గురించి, ఇక్కడ జరిగిన కథల గురించి ఎన్ని విశేషాలంటే అమ్మవారి గురించి, స్వామివారి గురించి మేము వినటం ఈరోజు నిజంగా మా పూర్వజన్మ సుకృతాన్ని గట్టిగా అనుకోవాల్సి వస్తుంది. తను నా ఫ్రెండ్ మాధురి, అండ్ తను నిఖిత, ఇంక తను సత్య. హలో అండి, ఈరోజు మేము ద్రాక్షారామం వచ్చాము. నేను మా హస్బెండ్ సినిమా NBK 111 షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికోసం స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని అంతా బాగా అవ్వాలి అని, బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ. అలాగే ఎందుకంటే తను వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పదు మా పురాణాల గురించి అనుకుంటే, అది ఈరోజు చెప్పలేకపోయింది. మా డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారి వైఫ్ తను. ఆయన కొత్తగా NBK అంటే బాలయ్యబాబుతో సినిమా స్టార్ట్ అవుతుంది. సో అనుకోకుండా మేము రావటం, ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవటం మేము అందరం చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాం. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్.